మామూలు ఎన్విరాన్మెంట్ రివ్యూ అండ్ శానిటేషన్ సంబంధించిన రివ్యూ చేశారు. దాంతో పాటు ఫోకస్ చేసే వన మహోత్సవం సంబంధించి కూడా వార్డు వారీగా రివ్యూ చేస్తాము. వన మహోత్సవానికి టార్గెట్స్ అన్ని చేస్తాము. ఇప్పుడు రివ్యూలో భాగంగా ఇష్యూస్ వచ్చినాయి. నేను ఒక 2-3 ఫీల్డ్ విజిట్స్ చేశాను. సో ఫీల్డ్ విజిట్స్ లోపల శానిటేషన్ ప్లాంటేషన్ ప్రీవియస్ సీజన్లో జరిగిన దాన్ని ఒకటి చూస్తాను. రెండోది ఇందిరమ్మ ఇల్లు గ్రౌండ్ కానీ కేసులు ఎందుకు కాదు, అయిన కేసులు జరుగుతూ ఉంటాయి. కానీ కేసులు నిజంగా రీజన్స్ ఏంటిది అనేది ఫీల్డ్లో పర్సనల్గా చూసేటందుకు నేను ఫీల్డ్ విజిట్ చేసి భీమ్గల్ మున్సిపాలిటీని విజిట్ చేస్తాను. భీమ్గల్ మున్సిపాలిటీ లోపల శానిటేషన్ సీజనల్ విజిట్ చేస్తాను. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన ప్రోగ్రెస్, దాంతోపాటు వన మహోత్సవం యొక్క ప్రిపేర్నెస్ అంటే నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి వీటన్నిటిని కూడా వార్డు వారిగా రివ్యూ చేయడం జరిగింది. సో రివ్యూలో వచ్చిన కొన్ని ఇష్యూస్కి సంబంధించి ఫీల్డ్ విజిట్ కూడా చేయాలి. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇంకా గ్రౌండ్ అయినా కానీ ప్రోగ్రెస్ రావాల్సింది, వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో దాంట్లో మెయిన్ ఇష్యూస్ లోపల కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇనీషియల్గా కట్టుకుంటే వాళ్ళకి పేమెంట్ వస్తుంది అని అంటే మెప్మా నుండి వాళ్ళందరూ కూడా లింక్ చేశాను. సో మెప్మా భీమ్గల్ మున్సిపాలిటీ లోపల ప్రోగ్రెస్ బాగుంది. అంటే వాళ్ళందరూ కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా ఎస్హెచ్జి నుండి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ ఇప్పిస్తున్నారు. సో దాంతో ప్రోగ్రెస్ వస్తుంది. సో ఇంకా ఎవరైనా సరే అలా లోన్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే వార్డు ఆఫీసర్లు అందరినీ కూడా మెప్మా స్టాఫ్కి రిక్వెస్ట్ ఇవ్వమని చెప్పాను. వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. ఎంతమందికి అవసరం ఉన్నా కానీ వాళ్ళకు ఎలిజిబిలిటీ ప్రకారం బ్యాంక్ లింకేజ్ లోపల అమౌంట్ ఇస్తాము. సో దాంతో ఇనీషియల్ సపోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రోగ్రెస్ ఎక్కువ వస్తుంది అనేది కనిపించింది. తర్వాత ఇంకా కొన్ని కొత్త అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు. ఆ కొత్త అప్లికేషన్స్ కూడా మేము మళ్ళీ ఇప్పటి వరకు ఉన్న వాటిలాగానే అప్లికేషన్ ఎంట్రీ చేసి వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ అయితే వాటికి కూడా మేము శాంక్షన్ ఇస్తాం. సో మనకి ఇంకా ఈ కాన్స్టిట్యుయెన్సీ లోపల కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఫర్దర్గా ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. వన మహోత్సవానికి సంబంధించి ఓన్లీ ప్రిపరేటరీ యాక్టివిటీస్, ప్లాంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి, సైట్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాము. మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే పిట్టింగ్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటే మనము ఇనీషియల్ స్టేజ్లోనే ప్లాంటేషన్ కంప్లీట్ చేయొచ్చు. సో దట్ మనకు వర్షం అంతా ఉపయోగపడి సర్వైవల్ పెరుగుతుంది అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో దాంతోపాటు సీజనల్ డిసీజెస్ రాకుండా శానిటేషన్ మనము ఫ్రైడే చేయడం కానీ, దాంతోపాటు శానిటేషన్ 100 days ప్రోగ్రాంలో చేస్తుండ్రు. అయినా సరే మనం వాటర్ బాడీస్ లోపల ఆయిల్ బాల్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అందరికి కూడా చెప్పడం జరిగింది. డిప్యూటీ డిఎంహెచ్ఓను కూడా తీసుకొని వచ్చారు, డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్, వాళ్ళకు కూడా కొంత గైడెన్స్ కూడా ఇచ్చారు. ఫర్దర్గా మేము అందరం కూడా ఫాలో చేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి తహసీల్ ఆఫీస్ లోపల భూభారతికి సంబంధించిన యాక్టివిటీ జరుగుతుంది. మనకి రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి అన్ని గ్రామాలలో. సో జిల్లా అంతా కూడా రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి. సో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ చేసి ప్రతి అప్లికేషన్ కూడా మనకు ప్రభుత్వం నిర్దేశించిన ఆగస్టు 14 లోపల అన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తాం. సో డిస్పోజ్ చేసేటప్పుడు ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అని అంటే రొటీన్గా కాకుండా ఎలిజిబుల్ అందరికీ కూడా ఈసారికి ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అనేది చెప్పారు. సో అవి సాల్వ్ అయిపోతే అన్నీ కూడా మేము ఫర్దర్గా నెక్స్ట్ ఆగస్ట్ 14 దాకా కూడా వాళ్ళు డిస్పోజ్ చేస్తారు, మేము ఫాలో అప్ చేస్తాం. కొన్ని అప్లికేషన్లు ఆర్డీఓకి, కొన్ని కలెక్టర్ కూడా వస్తాయి, వాటిని కూడా మేము ఇన్ టైం డిస్పోజ్ చేస్తాం. సో సాదా బైనామా ఒక్కటి మనకి గవర్నమెంట్ ఆల్రెడీ భూభారతిలో ప్రొవిజన్ ఇచ్చింది. మనకి ఒక లీగల్ ఇష్యూ ఉంది, అది సార్ట్అవుట్ అయినాక అప్లికేషన్స్ అన్నిటిని మేము సెపరేట్గా పెట్టుకుంటున్నాం. అది కాగానే సాదా బైనామా కేసెస్ కూడా యాజ్ పర్ ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ కూడా మేము శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి